ఇంటర్మీడియట్ పూర్తయిందా? అయితే ఈ వీడియో తప్పక చూడండి. ఎందుకంటే ఇప్పుడే చాలామంది స్టూడెంట్స్‌కి ఒక పెద్ద కన్‌ఫ్యూజన్ ఉంటుంది. స్టూడెంట్స్ కన్నా కూడా తమ తల్లిదండ్రులకి తమ బిడ్డల భవిష్యత్తు మీద చాలా కన్‌ఫ్యూజన్ అయితే ఉంటుంది. మైండ్‌లో రకరకాల క్వెషన్స్ వస్తాయి స్టూడెంట్స్‌కి, పేరెంట్స్‌కి. ఎంసెట్‌లో నాకు ఎంత ర్యాంక్ వస్తుంది? ఆ ర్యాంక్‌తో నాకు ఏ కాలేజ్ వస్తుంది? ఆంధ్రప్రదేశ్‌లో అసలు మొత్తం ఎన్ని స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి? ఆ యూనివర్సిటీలో సీఎస్ఈ, ఏఐ, ఈసీఈ వంటి ఏ ఏ కోర్సులు ఉన్నాయి అనే దాని మీద చాలా కన్ఫ్యూజన్ అయితే చాలా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతూ ఉంటాయి. ఏపీలో ఉన్న మొత్తం స్టేట్ యూనివర్సిటీస్ పూర్తి లిస్ట్, అదేవిధంగా ప్రతి యూనివర్సిటీలో అవైలబుల్ బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా లాస్ట్ ఇయర్ 2025 ఎంసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ రియల్ డేటా బేస్ చేసుకొని ఎంత ర్యాంక్ వస్తే మనకి ఈ ఇయర్ కూడా ఆ యూనివర్సిటీ వస్తుందా లేదా అనే ఇన్ఫర్మేషన్, యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్లో డీమ్డ్ యూనివర్సిటీస్ ఏమేమి ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏమున్నాయి అనే పూర్తి కంప్లీట్ క్లారిటీ అయితే ఎంసెట్ రాస్తున్న విద్యార్థికి ఈ వీడియో నుంచి నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం లిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనివర్సిటీస్ చూద్దాం. మనకైతే ఉండటానికి 28 స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ ఇంజనీరింగ్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ అయితే మనకి 11. అందులో మనకి ఫస్ట్ది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, రెండవది ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, ఫాలోడ్ బై ఆంధ్ర యూనివర్సిటీ, అండ్ నెక్స్ట్ జేఎన్టీ యూనివర్సిటీ అనంతపూర్లో ఒకటి ఉంది, విజయనగరంలో ఒకటి ఉంది. మెయిన్ బ్రాంచ్ వచ్చేసరికి మనకి కాకినాడ, మెయిన్ క్యాంపస్ కాకినాడ. అండ్ నెక్స్ట్ కృష్ణా యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో ఉంది, విక్రమ్ సింహపురి యూనివర్సిటీ అండ్ యోగి వేమన్న యూనివర్సిటీ. అండ్ లాస్ట్లో మనకి 8 to 11లో కొన్ని బ్రాంచెస్ అయితే లేవండి. మనకి సిఎస్సి, ఈసీఏ ఉండటం జరిగింది. పైన ఉన్న టాప్ 6 to 7లో అయితే మనకి ఆల్ బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఆ యూనివర్సిటీస్లో ఏ ఏ బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయనేది చూస్తే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సిఎస్సి, సిఎస్సిలో ఏఐ అండ్ డిఎస్ ఉంది, ఐటీ, ఈసీ, ట్రిపుల్ మెకానికల్, సివిల్. ఆదికవి అన్నయ్య యూనివర్సిటీలో సిఎస్సి, ఈసీఈ, మెకానికల్, సివిల్. అదేవిధంగా ఏఐఎంఎల్ ఇన్ సమ్ కాలేజెస్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీలో అయితే అన్ని బ్రాంచెస్ ఉంటాయండి. మెయిన్గా మీరు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సిఎస్సిలో వాళ్ళు క్వాంటమ్ అనే క్వాంటమ్ బ్రాంచ్ని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇక్కడ. కాబట్టి సిఎస్సి క్వాంటంలో కూడా మంచి అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ తక్కువ కట్ ఆఫ్తోనే మనకి సిఎస్సి క్లోజ్ అయిపోయింది క్వాంటమ్ బ్రాంచ్. అండ్ జేఎన్టీయూ అనంతపూర్లో కూడా ఆల్ బ్రాంచెస్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ కాకినాడ, విజయనగరం. అండ్ కృష్ణా యూనివర్సిటీలో మాత్రం మనకి సిఎస్సి అండ్ ఈసీఈ సీట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ రాయలసీమ యూనివర్సిటీలో సిఎస్సి, ఈసీఈ, మెకానికల్, సివిల్. అండ్ వెంకటేశ్వర యూనివర్సిటీలో కూడా ఆల్ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ విక్రమ్ సింహపురిలో సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్ అండ్ సివిల్. అయితే ఇవి మనకున్న స్టేట్ యూనివర్సిటీస్. వీటికి ఉన్న బ్రాంచెస్, వీళ్ళు ఆఫర్ చేస్తున్న బ్రాంచెస్ అయితే ఇవి. అయితే ఇప్పుడు మనం ఈ ఈ యూనివర్సిటీస్ని మనం కేటగరైజ్ చేసుకుంటే టాప్లో మనకి జేఎన్టీయూ కాకినాడ, ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ టాప్లో ఉంటాయి. ఎందుకంటే ఇవి టెక్నికల్ యూనివర్సిటీస్, మనకి టెక్నికల్గా బాగుండే ఈ యూనివర్సిటీ ఏదైనా ఉందంటే ఈ మూడు. అండ్ మిడ్ వచ్చేసరికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, జేఎన్టీయూ గురజాడ అంటే విజయనగరం, అదేవిధంగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రి, యోగి వేమన్న యూనివర్సిటీ మిడ్ కేటగిరీలో వస్తాయి. అండ్ లో వచ్చేసరికి కృష్ణా యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ, విక్రమ్ సింహపురి యూనివర్సిటీ వస్తాయి. వీటికన్నా కూడా ఈ లో గ్రేడ్ యూనివర్సిటీస్లో చదవటం కన్నా డీమ్డ్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీలో చదవటం అయితే చాలా వరకు బెస్ట్. బట్ రీజియన్ బేస్డ్ కనుక ఎవరికైతే అది దగ్గర ఉందో అది ప్రిఫర్ చేసుకుంటే కొంతవరకు అది బెనిఫిట్ అవుతుంది. అయితే ఈ యూనివర్సిటీస్లో మనకి మార్క్స్ రావాలి అంటే ఎంసెట్లో నీకు ఎంత ర్యాంక్ రావాలి అంటే ఫస్ట్ 1K to 10Kలో కనుక వచ్చినట్లయితే మీకు జేఎన్టీయూ కాకినాడ, ఆంధ్ర యూనివర్సిటీ, అదేవిధంగా వెంకటేశ్వర యూనివర్సిటీలో వస్తాయి. అండ్ 10K to 40Kలో అయితే మీకు ఏఎన్యూ, జేఎన్టీయూ విజయనగరం, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీలో వస్తాయి. అండ్ 40K to 1 lakh అంటే ఈ లో ఏదైతే కేటగరైజ్ ఉందో ఆ యూనివర్సిటీలో వస్తాయి. అండ్ మార్క్స్ ఎలా రావాలంటే టాప్ కేటగిరీలో రావాలంటే 100 అబోవ్, ఓకేనా. 100 to 140 అంటే భయపడక్కల, 100 అబోవ్ వచ్చినా కూడా మీకు మంచి కాలేజెస్లో అయితే సీట్ వస్తుంది. అండ్ 70 to 100 ఇన్ బిట్వీన్ వచ్చిన వాళ్ళకి మిడ్ స్టేట్ యూనివర్సిటీస్లో, అండ్ 40 to 70 వస్తే మనకి లో ఈ యూనివర్సిటీస్లో అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ ర్యాంక్ మీద ఫోకస్ చేసుకుంటే మీకు బెస్ట్ కాలేజెస్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
And next moving on to the first Andhra University College of Engineering బీటెక్ కట్ ఆఫ్ ర్యాంక్ ఫర్ జనరల్ కేటగిరీ లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే 2025 మనకు సిఎస్సి అయితే 3 రౌండ్స్ చూసుకుంటే 2937 దగ్గరే క్లోజ్ అయిపోయింది. వేరాజ్ ఈసీఈ కూడా 4933, ట్రిపుల్ ఈ 10,000 వరకు వెళ్ళింది. ఐటీ 6574, మెకానికల్ 11,866, సివిల్ 11,910, కెమికల్ ఇంజనీరింగ్ 20,000 వరకు వెళ్ళింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ చూసారా మనకి 3,486 లాస్ట్ రౌండ్లో క్లోజ్ అయిపోయింది. అండ్ 5,087 వరకు కూడా మనకి క్లోజింగ్ అయిపోయింది అనమాట. అంత డిమాండ్ ఉన్న బ్రాంచ్ ఇది. అండ్ బయోటెక్నాలజీ కూడా మనకు అప్ టు 25,000 వరకు వెళ్ళింది. దీస్ ఆర్ ద లాస్ట్ ర్యాంక్స్, లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఫర్ లాస్ట్ ఇయర్ 2025 జనరల్ కేటగిరీ. ఓబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో అయితే ఇంకొంచెం తక్కువ ర్యాంక్స్ వచ్చినా కూడా వాళ్ళకైతే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇది జేఎన్టీయూ కాకినాడ. జేఎన్టీయూ కాకినాడ లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఫర్ జనరల్ కేటగిరీ చూసుకుంటే సిఎస్సి అయితే ఫైనల్ ఫేజ్లో 1,693 దగ్గర క్లోజ్ అయిపోయింది. అండ్ సిఎస్సి ఏఐ అండ్ ఎంఎల్ 3,612. వేరాస్ ఫర్ ఈసీఈ కూడా మనకి చాలా తక్కువకే క్లోజ్ అయింది, ఎందుకంటే టెక్నికల్ క్యాంపస్ కదా. 2,336, ట్రిపుల్ ఈ 5,869 అండ్ మెకానికల్ సివిల్ కెమికల్ ఇంజనీరింగ్ అప్ టు మనకి 15,000 లోపు వస్తే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పెట్రోలియం ఇంజనీరింగ్ అప్ టు 33,588. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద థర్డ్ టాప్ యూనివర్సిటీ, దట్ ఈస్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విచ్ ఈజ్ ఇన్ తిరుపతి. ఇక్కడ కనుక సిఎస్సి చూసుకుంటే మనకి ఇది కూడా 5,773 దగ్గర క్లోజ్ అయిపోయింది. వేరాస్ ఫర్ ఈసీఈ 3,761, ట్రిపుల్ ఈ 6,188, మెకానికల్ ఇంజనీరింగ్ 12,506, సివిల్ ఇంజనీరింగ్ 21,535 అండ్ కెమికల్ ఇంజనీరింగ్ 15,636. అండ్ నెక్స్ట్ ఏఎన్యు అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విచ్ ఈజ్ ఇన్ గుంటూరు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు సిఎస్సి 9,624 వరకు కూడా లాస్ట్ ర్యాంక్ ఫిల్ అయింది. అండ్ డేటా సైన్స్ అయితే 15,921, ఈసీఈ అయితే 22,131, మెకానికల్ 20,000, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 20,000 అబోవ్ అండ్ సైబర్ సెక్యూరిటీ 26,575, ట్రిపుల్ ఈ 29,162, సివిల్ 47,000 వరకు వెళ్ళింది. అంటే ఇక్కడ లాస్ట్ ర్యాంక్స్ కనుక చూసుకుంటే ఎవరికైతే బిలో 25,000 వచ్చిందో వాళ్ళకి సిఎస్సి ఈసీ అయితే మనకి ఏఎన్యూలో దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు జేఎన్టీయూ గురజాడ, దట్ ఈస్ విజయనగరం. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఫర్ జనరల్ కేటగిరీ సిఎస్సి వచ్చేసరికి మనకి చాలా తక్కువ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ కూడా 2,197, ఫర్ ఈసీఈ 6,240, ఐటీ 9,514, ట్రిపుల్ ఈ వచ్చేసరికి 8,892, మెకానికల్ 19,922, సివిల్ ఇంజనీరింగ్ 25,421. ఓకే. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద జేఎన్టీయూ అనంతపురం. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ మనకి జేఎన్టీయూస్లో. సిఎస్సి అయితే 5,414కి క్లోజ్ అయిపోయింది ఓసీ గర్ల్స్. బాయ్స్ వచ్చేసరికి 5,527, ఈసీఈ అయితే 8,000 వరకు రావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అప్ టు 21,000 వరకు కూడా వెళ్ళింది. ట్రిపుల్ ఈ 16,633, కెమికల్ 20,000, మెకానికల్ 24,000, సివిల్ ఇంజనీరింగ్ 29,014. అండ్ ఫాలోడ్ బై మనకి లాస్ట్ యూనివర్సిటీస్ వచ్చే కృష్ణా యూనివర్సిటీ. ఇక్కడైతే మనకు ఓన్లీ 3 బ్రాంచెస్ ఉన్నాయండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వచ్చేసరికి 90,513కి ఫస్ట్ రౌండ్ క్లోజింగ్ ర్యాంక్. తర్వాత ఎవరికైతే మధ్యలో మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో 58,801 దగ్గర రౌండ్ 3లో క్లోజ్ అయిపోయింది. సిఎస్సి వచ్చేసరికి 64,860 అండ్ 89,432 వరకు వెళ్ళింది. సేమ్ యాజ్ ఫర్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఫస్ట్ రౌండ్లో మనకి 74,922. అంటే ఎవరైతే బిలో 70,000-80,000 లోపు ఉన్నారో వాళ్ళకైతే ఇందులో సిఎస్సి అండ్ ఈసీఈ అయితే అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ద రాయలసీమ యూనివర్సిటీ. రాయలసీమ యూనివర్సిటీలో ఏఐ బ్రాంచ్ అప్ టు 94,000 వరకు వెళ్ళింది. ఈసీఈ 1,28,000, అంటే ఎవరికైతే లక్షాధికారులు ఉన్నారో ఎంసెట్లో వాళ్ళకైతే వచ్చే ఛాన్సెస్ ఉంది ఇందులో. అండ్ నెక్స్ట్ సిఎస్సి 1,49,587, మెకానికల్ ఇంజనీరింగ్ 1,05,000, సివిల్ ఇంజనీరింగ్ 1,70,000. అంటే ఎవరికైతే అబోవ్ 1 lakh వచ్చినా కూడా ఈ యూనివర్సిటీలో అయితే సీట్స్ అనేవి దొరుకుతాయి. ఎక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ అయ్యి క్లారిటీ మిస్ అవ్వాల్సిన నెసిటీ లేదు. అండ్ నెక్స్ట్ విక్రమ్సింహపురి యూనివర్సిటీ. ఇక్కడైతే మనకు ఓన్లీ సిఎస్సి బ్రాంచ్ డేటా అని అవైలబుల్గా ఉంది. మేబీ ఇదొక్క కోర్స్ ఆఫర్ చేస్తున్నారో ఏమో, అదర్ ఆర్ట్స్ ఉండొచ్చు.
కాబట్టి ఇక్కడ సిఎస్సి 40,000 90,000 మధ్యలో వస్తే మనకి ఇక్కడైతే ఈ యూనివర్సిటీలో సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద డీమ్డ్ టు బి యూనివర్సిటీస్. ఇప్పటి వరకు మనం చూసుకుంది స్టేట్ యూనివర్సిటీస్, స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అనమాట. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న డీమ్డ్ యూనివర్సిటీస్ 3. అందులో ఫస్ట్ది కేఎల్ యూనివర్సిటీ. కేఎల్ యూనివర్సిటీ, సెకండ్ వన్ గీతం యూనివర్సిటీ వైజాగ్, కేఎల్ విజయవాడ, విజ్ఞాన్ వచ్చేసరికి గుంటూరు, విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్. అయితే వీటిల్లో కనుక జాయిన్ అయితే చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. ఎందుకంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే బాగా తీసుకొస్తారు. ప్లేస్మెంట్స్ అయితే బ్రహ్మాండంగా అయిపోతాయి. లైఫ్ అయితే సెట్ అయిపోద్ది. అయితే అందరికీ అవ్వదండి. ఎవరైతే కష్టపడి చదువుకున్నారో, మంచి సీజీపీఏలు వచ్చాయో, ఎవరైతే కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని స్కిల్స్ డెవలప్ చేసుకుంటారో వాళ్ళకైతే వస్తాయి. కాబట్టి మ్యాక్సిమం ఆపర్చునిటీస్ అయితే ఈ యూనివర్సిటీస్ బాగా ప్రొవైడ్ చేస్తాయి. డ్యూరింగ్ ప్లేస్మెంట్ అప్పుడు లైఫ్లో సెటిల్ అవ్వడానికి మనకి ఈ కాలేజెస్, యూనివర్సిటీస్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్. ఇవి వచ్చేసరికి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రైవేట్ స్టేట్ యూనివర్సిటీస్ అనమాట. ఇందులో ఫస్ట్ది విటిఏపి యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అమృత విశ్వవిద్యాలయపీఠ్ అమరావతి, సెంచూరియన్ యూనివర్సిటీ, ఆదిత్య యూనివర్సిటీ కాకినాడ, వివిఐటి యూనివర్సిటీ. లాస్ట్ ఇయర్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ప్రైవేట్ స్టేట్ యూనివర్సిటీ. ఇది మన గుంటూరు నంబూరు దగ్గర ఉంది. కాబట్టి వీటిల్లో జాయిన్ అయినా కూడా మంచి లైఫ్ అయితే ఉంటుంది. ఎందుకంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే బాగా ప్రొవైడ్ చేస్తారు. ఫైనల్గా మనకు గత 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే క్యాంపస్ ప్లేస్మెంట్స్ డౌన్ అయినాయి. ఏ యూనివర్సిటీలో చదివినా కూడా అంత మంచి ప్లేస్మెంట్స్ లేవు. బట్ ఇప్పుడైతే మళ్ళీ బూమ్ వస్తుంది. కాబట్టి మంచి లైఫ్ సెట్ అవ్వాలంటే డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్కి అయితే మనం వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ ఇవి కాకుండా మనకి అదర్ కాలేజెస్ చాలా ఉన్నాయి కదా, మనకి అఫిలియేటెడ్ కాలేజెస్. వాటి గురించి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, వాటి యొక్క లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కావాలి, మంచి బెస్ట్ కాలేజెస్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అంటే ప్లీజ్ కామెంట్లో అయితే మీరు ప్రొవైడ్ చేయండి. దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఇప్పటివరకు ఈ వీడియోలో మనం చూసింది స్టేట్ యూనివర్సిటీస్ ఏమేమి ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏమున్నాయి, డీమ్డ్ యూనివర్సిటీస్ ఏమున్నాయి. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీ ఇచ్చిందని నేను భావిస్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ సరైన గైడెన్స్ లేక చిన్న మిస్టేక్ వల్ల తమ ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడే డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారు. కానీ మీరు అలాంటి మిస్టేక్ చేయకూడదని, మీ సక్సెస్లో చిన్న భాగమైన మేము ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి మరింత యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.